అందరికీ జై హింద్. రీసెంట్గా శామ్యూల్ అనే పేరుతో ఒక క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ 2017లో తన కమిషన్ ర్యాంక్ తీసుకున్నాడు. ఈ క్రిస్టియన్ ఆఫీసర్ 3rd క్యావలరీ రెజిమెంట్ అనే ఒక రెజిమెంట్లో ఈయనకి కమిషనింగ్ చేశారు. తను ఆ రెజిమెంటల్ ఏవైతే పూజలు ఉన్నాయో ఆ పూజలో నేను కూర్చోను అని చెప్పేసి పూజలో పార్టిసిపేట్ చేయలేదు. కాకపోతే ఆర్మీలో రిలీజన్ అన్నది ఇంపార్టెంట్ కాదు. ఆర్మీ ఈజ్ కన్సిడర్డ్ టు బి అ నాన్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. నేను 3 డిఫరెంట్ యూనిట్స్లో సర్వీస్ చేశాను. ఆ 3 డిఫరెంట్ యూనిట్స్లో 3 డిఫరెంట్ రెజిమెంటల్ బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆర్మీలో సర్వధర్మ స్థల్ అని చెప్పి ఉంటుంది. గుడి అని, గురుద్వారా అని అలా ఉండదు. అదే ప్లేస్లో అన్ని దేవుళ్ళని పెట్టుకొని అందరూ ట్రూప్స్ వాళ్ళని పూజిస్తారు. కాకపోతే ఈ ఆర్మీ ఆఫీసర్ శామ్యూల్ అనే పేరుతో అబ్బాయి తను ఇది నా రిలీజియస్ ఫ్రీడమ్కి విరుద్ధంగా ఉంది, నేను కంఫర్టబుల్ కాదు అని చెప్పేసి ఆ రెజిమెంట్లో జరిగే పూజలు ఆరతి ఆ హవన్లో కూర్చోలేదు. సో ఆర్మీ కూడా చాలాసార్లు తిన్ని కౌన్సిల్ చేసి ఆర్మీ ఈజ్ ఎ నాన్ రిలీజియస్ ఎంటిటీ, మన ట్రూప్స్ రిలీజనే మన రిలీజన్ అయిపోతుంది అని చెప్పి ఆ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్స్ అదర్ సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ అబ్బాయిని గైడ్ చేశారు. అయినా సరే ఈ అబ్బాయి ఎవ్వరి మాట వినలేదు అండ్ ఈ పరేడ్స్ని అవాయిడ్ చేశారు. ఆ సందర్భంలో ఆర్మీ ఈ అబ్బాయి కమిషనింగ్ని టర్మినేట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ అబ్బాయి ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి నాకు రాజ్యాంగం పరంగా ఆర్టికల్ 25 నాకు కూడా స్వేచ్ఛనిచ్చింది అని చెప్పారు. కాకపోతే ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఆర్మీ రెజిమెంట్లో నేషన్ కమ్స్ బిఫోర్ రిలీజన్ అని చెప్పింది. అదేవిధంగా ఆర్టికల్ 33ని ఇన్వోక్ చేస్తూ ఆల్ ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అవైలబుల్ టు ది ఆర్మీ పర్సనల్ అండ్ యూనిఫార్మ్డ్ పోలీస్ పర్సనల్ అన్నట్టుగా చెప్పింది. సో అదేవిధంగా ఆర్మీ ఏ విధంగా అయితే శామ్యూల్ సర్వీసెస్ని టర్మినేట్ చేసిందో, టర్మినేట్ చేయడం అంటే ఉద్యోగం తీసేసిందో, ఢిల్లీ హైకోర్టు కూడా అదే తీర్పుని నిల్చోబెట్టింది. That is right, because you have not accepted to be part of the religious practices of the regiment, your services stands terminated అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. నా 11 years సర్వీస్తో చెప్తున్నాను, ఆర్మీ ఈజ్ నాట్ ఏ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. అక్కడ మన ట్రూప్స్ రిలీజనే మన రిలీజన్, యాజ్ అన్ ఆఫీసర్ మన రిలీజన్ అయిపోతుంది. బట్ అట్ ది సేమ్ టైం శామ్యూల్ అన్నది కూడా 100% తప్పు కాదు, because he has his own religious belief systems. But army says because as an officer నువ్వు ఒక ట్రూప్స్ని ఒక బ్యాటిల్ ఫీల్డ్లో లీడ్ చేయాలి కాబట్టి ఇలాంటి డిఫరెన్సెస్ ఉండడానికి వీల్లేదు అని చెప్పి తన సర్వీసెస్ని టర్మినేట్ చేసింది. సో ఈ డైమెన్షన్లో మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.